అందరూ ఒకసారి దేవునికి చేతులపైకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనం ఉన్నది దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా దేవుడే మన ద్వారా మహిమ పొందును గాక, మన ద్వారా ఆయన కీర్తి పొందును గాక. చేతుల పైకెత్తి ఆమేనంటూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 134 కీర్తన మొదటి వచనం. త్వరగా అమ్మమ్మ. కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి వచనం. 103 మొదటి వచనం. సహకరించేవాళ్ళు త్వరగా చదివి సహకరించండి. రాసుకునేవాళ్ళు రాసుకోండి. 103:1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చాలు. మహాపరిశుద్ధుడా, మోకరించండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి భయభక్తులు కలిగి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నాయన వాక్య భాగంలో వెలుచుండగా మీరే నాతో మాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి, మీ కృపలో భద్రపరచండి. వాక్యం మీది, ప్రజలు మీ వారు నాయన మీ కృపలో భద్రపరచండి. సమస్త దయ్యాలను బంధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే అంతరంగం. చెప్పండి, అంతరంగం ఎక్కడుంటుంది? త్వరగా, ఎక్కడుంటుంది అంతరంగం? మీకు అంతరంగం ఉందా లేదా? ఉందా లేదా? ఎక్కడుంది? బయటేమో శరీరం, శరీరం లోపల ప్రాణం, ప్రాణం లోపల ఆత్మ, ఆత్మ లోపల అంతరంగం, అంతరంగం లోపల దేవుడు, దేవుడు లోపల అన్ని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇలాంటి వచ్చినప్పుడు చప్పట్లు కొడుతూ ప్రభు కనపరచాలి. నేను మాట చెప్పి ఆడేది అమ్మకు చప్పట్లు కొట్ట, నేను ఆడ చెప్పేది. ఆ స్పృహ మీకు రావాలి, ఆ స్పృహ మీకు ఉండాలి. దేవుడి గురించి ఒక ఘనమైన మాట, బలమైన మాట, శక్తి కలిగిన మాట దైవజనుల నోటి నుండి వస్తున్నప్పుడు ఆపద్దు చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరిస్తే ఆ చప్పట్లు, ఆ మహిమ, ఘనత ఎవరికి వెళుతుందంటే మన తండ్రి అయిన దేవునికి వెళుతుంది. మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి వెళుతుంది. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి అబ్బాయి మీరు కూడా. కాబట్టి మన అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ఉంది. దేవునికి స్తోత్రం. నా అంతరంగములో ఉన్న సమస్తమా. అంతరంగములో ఉన్న సమస్తమా అంటే నా అంతరంగంలో ఏముండాలి చెప్పండి? రైట్, సరే. కాబట్టి అంతరంగంలో ఉన్న ఆత్మ సంబంధమైన మనస్సు, అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. థ్యాంక్ యూ లార్డ్. అంతరంగంలో ఉన్న సమస్తము దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. కాబట్టి మన అంతరంగం ఎలా ఉండాలంటే దేవుని స్తుతించే అంతరంగంగా ఉండును గాక. ఆమె చెప్పండి. మన అంతరంగం ఎలా ఉండాలి? ఇది నా పాయింట్. దేవుని స్తుతించాలి. మరి మీ అంతరంగం దేవుని స్తుతిస్తుందా, దేవుణ్ణి తిడుతుందా? కొంతమంది అయితే దేవుణ్ణి తిడతా ఉంటుంది, కొంతమంది అంతరంగాలు దేవుని దూషిస్తూ ఉంటాయి. దేవుడు మాకెందుకు ఇలా తెచ్చాడు, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, అప్పుడే పోతే బాగుండేదిగా, అమ్మ కడుపులో పడకముందే చచ్చిపోయేదిగా, పెళ్లి కాకముందే చస్తే బాగుండేదిగా అని అంతరంగం ఒక్కసారి దేవుని దూషిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ అంతరంగం దేవుని దూషించి దేవుని సొనుకునేటట్లు ఉంటే ప్రభువా నన్ను క్షమించు, ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నా అంతరంగము నిన్ను స్తుతించే అంతరంగంగా ఉండాలి అని ప్రార్థన చేయండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 5:9 త్వరగా. ఏందంట? ఏదది? అంతరంగం.
అయితే దేవుని బిడ్డల అంతరంగం ఎలా ఉందంటే స్తుతించేటట్లు ఉంటుంది. మీకు తెలుసా, నేను రాత్రి నిద్రపోతున్నా, నా ప్రాణము పాటలు పాడుతూ ఉంటుంది, నా అంతరంగం దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేవంగానే నేను ఆ వాయిస్ వింటా. ఎక్కడ వాయిస్? ఇక్కడ వాయిస్ ఇక్కడ వినబడుతుంది. చెప్పండి. ఇక్కడ వాయిస్ ఇక్కడ వినబడుతుంది. మీకు ఎప్పుడైనా వినబడిందా? మీ అంతరంగం పాటలు పాడిందా? మీ అంతరంగం స్తుతించిందా? లేక మీ అంతరంగం నాశనకరమైన గుంటగా ఉందా? ఏ గుంట అంట? పైన ఎర్రగా బుర్రగా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ హృదయం అంత కుళ్ళు. ఎలా ఉందంట? నాశనకరమైన, అంటే నాశనం చేసే గుంట అంతరంగం. అందరిది అనలా, ఇక్కడ కొంతమందిది. మరి మీరు ఎలా ఉన్నారో, మీ అంతరంగం ఎలా ఉందో పరీక్షించుకోండి. దేవునికి స్తుతి కలుగును కాక. కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. అబ్బా, ఏ మనస్సు? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఎక్కడ? కాబట్టి అంతరంగంలో ఎవరు ఉంటారు ఇప్పుడు? ఆత్మ సంబంధమైన మనస్సు. ఇందాక నేను చెప్పింది కరెక్టే. ఆత్మ సంబంధమైన మనస్సు అంతరంగంలో ఉండాలి. అది కూడా స్థిరమైన మనస్సు. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనస్సు? చంచలమైన మనస్సు కాదు, పాడు చేసే మనస్సు కాదు, కీడు చేసే మనస్సు కాదు, దేవుని దూషించే మనసు కాదు, దేవుని ప్రజలను శపించే దూషించే మనసు కాదు, దేవుని పనిని అడ్డుపడే మనసు కాదు, ఆటంకపరిచే మనసు కాదు. ఏ మనసు అంటది? దేవుని స్తుతించే మనస్సు. దేవునికి స్తోత్రం. ఇంకా స్థిరమైన మనస్సు. ఏ మనస్సు? దేవుని నమ్ముకున్న నాటి నుండి ఇంతవరకు నీ మనస్సు దేవుని మీద ఉందా? పక్క తిరిగిందా? పక్క తిరిగి ఉంటుంది, అప్పుడప్పుడు తిరుగుతుంటుంది కదా. దాన్ని తిరిగినప్పుడు ఏం చేయాలంటే, మనసా, దావీదు గారు అన్నారు లేదా బైబిల్లో, తొందరపడకే ఓ నా మనస్సా. ఎప్పుడైనా మీ మనసుకు అనుకున్నారా? అమ్మాయి ఇది చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒక ఆత్మీయులుగా మన మనసుతో మాట్లాడుకోవాలి. నేను ఎన్నోసార్లు మాట్లాడాను మనసుతో. మనసా, నా ఆత్మని ఏం చేయాలనుకుంటున్నావు? నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? తొందరపడికే నా మనసా, నోరు మూసుకొని కూర్చో. ఎవరితో మాట్లాడాలి? మనస్సుతో మాట్లాడాలి. ఈ మనసు అంటది, ఏ మనిషి నా గురించి ఆలోచించవా? నీకు అందం ఆలోచన లేదా? నాకు పెట్టాలని ఆలోచన లేదా? దీనికి పుయ్యాలని ఆలోచన లేదా? దీనికి ఏదైనా రాయాలని ఆలోచన లేదా? ఏంటది? అర్థం ఏంటది మీకు? రాయాలని ఆలోచన లేదా? దీన్ని పుయ్యాలని ఆలోచన లేదా? దీని ఎంజాయ్మెంట్ తీసుకెళ్ళవా అంటది. ఏంటది? మనస్సు. అది ఆత్మ సంబంధమైన మనసా, శరీర సంబంధమైన మనసా? శరీర సంబంధమైన మనస్సు మరణం ఉంది బైబిల్లో. ఆత్మ సంబంధమైన మనస్సు జీవము, నిత్య జీవము. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనస్సు ఎలా ఉండాలి అంటే, పరలోకాన్ని వెతికే మనస్సుగా. మన మనస్సు దేవుని రాజ్యాన్ని నిరీక్షించే మనస్సుగా. మన మనస్సు యేసయ్య ఎప్పుడు వస్తాడు, నేనెప్పుడు మేఘాల మీద ఎగిరిపోతా అనే మనస్సుగా ఉండాలి. ఈ బంధుత్వాలు శాశ్వతమా? ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. ఒక్కసారి కళ్ళెత్తి చూడండి చైనా, ఒక్కసారి కళ్ళెత్తి చూడండి అమెరికా, ఒక్కసారి కళ్ళెత్తి చూడండి రష్యా. వరదలతో కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళు వస్తున్నాయి. వరదలు పేక ముక్కల్లాగా కూలిపోతున్నాయి. ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు, అందరూ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. యేసుక్రీస్తు ప్రభుతో మన ఆత్మ కలిసిపోవటమే శాశ్వతం. హల్లెలూయా. భూమి మీద నీ జీవితం చాలు, రండి అని దేవుడు సంఘాన్ని పిలిస్తే మనము ఎగిరిపోయే వాళ్ళగా ఉండాలి అంటే మన అంతరంగం దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రోమపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. రోమా 2:28.
ఆ, యూదుడైన వాడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఆ, శరీరమందు ఆ, బాహ్యమైన సున్నతి ఉమ్, సున్నతి కాదు. ఆ, అయితే ఆ, అంతరంగమందు ఆ, యూదుడైన వాడే ఉమ్. యూదుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. అంతరంగములో యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు నాలో నుండి పరిశుద్ధాత్మ మాట్లాడిస్తున్న మాట ఎక్కడి నుంచి అంటే, నాకు చూడండి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. తల పైకెత్తండి ఒకసారి. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఇక్కడ ఏమంటుందంటే, నీవు అంతరంగములో యూదుడవు. దేవునికి స్తోత్రం. బాహ్యపరంగా బాహ్య మనిషివి కావచ్చు, కానీ అంతరంగంలో మాత్రం నువ్వు యూదుడవు. ఇంకో మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చెప్పుకుదా, నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్య కుమార్తెను, పరలోకం నా కోసం ఎదురు చూస్తుంది, దేవదూతలు నా చుట్టూ ఉన్నారు, నేను సామాన్యుని కాదు, నేను సామాన్యురాలని కాదు, నేను ప్రభుల ప్రభు కుమార్తెను, రాజుల రాజు యొక్క కుమారుడను, సర్వ సృష్టికర్త యొక్క కుమారుడను అని మనము అనుకోవాలి. ఆ నిశ్చయత ఎక్కడ రావాలంటే అంతరంగంలో రావాలి. చెప్పండి, అంతరంగంలో రావాలి. అంతరంగము మార్పు చెందిన వాడే యూదుడు. అంతరంగంలో మార్పు చెందిన వాడే నీతిమంతుడు. అంతరంగము మారిన వాడే క్రైస్తవుడు. అంతరంగము మారిన వాడే దేవుని బిడ్డ. చాలా మంది పెదాలు మాత్రం ఇక్కడి నుంచే పాటలు పాడతారు. ఎక్కడ? ఇక్కడి నుంచే. నడిపించు నావా నేను నడువను దేవా. ఎక్కడ? ఇది. ఇక్కడేమో నడిపించు నావా, ఇదేమో నేను నడవలేను దేవా, నా స్నేహితులు లాగుతున్నారు, చుట్టూ బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. పాట పెదాల నుండి వచ్చే పాట కాదు. మీకు తెలుసా, కొంతమంది పాటలు పాడుతుంటే అన్ని అబద్ధాలే పాడతారు. పాటల్లో అన్ని అబద్ధాలే. అదే సావుకుడు గురించి ఒక పాట ఉంది కదా, ఆ పాట పాడుతున్నప్పుడు ఎంత చక్కటి గొంతుతో పాడతారో, కానీ ఆ పాటలన్నీ వాడు పాడేది అబద్ధమే. అది ఆ సేవకుడు అనుభవంతో రాసుకున్నాడు. పాట బాగుందని, లయ బాగుందని, రాగం బాగుందని పాడుతున్నారు, కానీ నీ అంతరంగానికి సరిపోయిన పాట అది కాదు. మారని వ్యక్తులు ఏం పాట పాడాలంటే, నాకు టీవీ అంటే ఇష్టం, నాకు సినిమాలంటే ఇష్టం, నాకు సిగరెట్లు అంటే ఇష్టం, ఆ పాట పాడాలి. ఎందుకు? అంతరంగం మారలేదు. ఇప్పుడు అంతరంగం మారిన వాళ్ళు ఏం చేయాలి? నువ్వంటే నాకు ఇష్టం, సినిమాలంటే కష్టం, నువ్వంటే ఇష్టం, సీరియల్ అంటే కష్టం, టీవీ తీసేశాను ఏసయ్యా, సెల్ ఫోన్ కూడా వాడట్లేదు ఏసయ్యా, సెల్ ఫోన్ కంటే నువ్వే ఇష్టం ఏసయ్యా. పాటలు పాడాలట. ఎందుకని? అంతరంగమందు మార్పు వచ్చింది. ఆమె చెప్పండి. నేను మారాను పాట ఉంది. మారామంటూ మసకల కొడతారు, మారిన మనసు దేవునికి సతికిల పడతారు. ఇంతకు మారింది, ఏం మారింది? ముసుగు మారింది. వందనాలు చెప్పడం నేర్చుకున్నారు, తర్వాత పెద్ద బైబిల్, పెద్ద ముసుగు పట్టుకున్నారు, అంతే. దేవునికి స్తోత్రం. ముందు ఏం చేయాలంటే మారాలి. మందిరానికి వచ్చింది ఎందుకు? మందిరానికంటే మందిరానికి వచ్చేది ఎందుకంటే మారటానికి. చెప్పండి, మాయ చేయడానికి కాదు. చెప్పండి ఒకసారి. హలో, నువ్వు మారావా, మాయ చేస్తున్నావా? మారితే నీకు క్షేమం, మాయ చేస్తే నీకే నష్టం. అంతరంగమందు నిజమైన మార్పు పొందు. వేషధారిగా వద్దు, నామకార్థంగా వద్దు. అంతరంగం స్తుతించే అంతరంగంగా ఉంచుకో. అంతరంగం ప్రభుని ఆరాధించే అంతరంగంగా ఉంచుకో.
అంతరంగములో ప్రభు యొక్క సింహాసనం ఉంచుకో. నీ అంతరంగం మినీ పరలోకంగా మార్చుకో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మినీ పరలోకం అయితే దేవుడు ఎక్కడొచ్చి పోతుంటాడు? అంతరంలోకి వచ్చి వెళ్తాడు. మనమేమో పరలోకం వెళ్ళొస్తుంటాం, ఆయనేమో భూలోకం వచ్చి పోతూ ఉంటాడు. ఇలా ఎవరి మధ్యలో జరుగుతుంది చెప్పండి త్వరగా? వచ్చి పోవటం పోయి రావటం ఎవరి మధ్యలో జరుగుద్ది? తల్లి కుమార్తె మధ్య, లేక సంబంధం బంధాల మధ్య ఉన్న వాళ్ళ మధ్యలో దొరుకుతాయి. వాళ్ళు వచ్చిపోతారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిపోతారు, వీళ్ళు వస్తారు. ఇప్పుడు వినండి, నేను పరలోక సంబంధిని. చెప్పండి, ఎవరు? నేను పరలోక సంబంధిలోకి రావాలా? నేను పరలోకం వీళ్ళు రావాలా? పరలోకం చూసి రావాలా? పరలోక వాతావరణం నాకు తెలిసి ఉండాలా? ఆమె చెప్పండి. పరలోక వాతావరణం నాకు తెలిసి ఉండాలా? నేను పరలోక స్పృహ నాకు ఉండాలా? చాలామంది నిద్రపోతున్నారు, ఆత్మ సంబంధం నిద్ర. మునిగి మాత్రం ఆ నీళ్ళలో మునిగి వచ్చారు తప్ప అంతరంగం మారలా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మన అంతరంగము మార్పు చెందును గాక, మన అంతరంగం మార్పు చెందును గాక. మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. మొర్దెకై రాజగుమ్మం దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి, మొర్ర పెట్టే వ్యక్తి. అతను గూర్చి ఒక మాట రాయబడి ఉంటుంది, అతను యూదా వంశస్థుడు కనుక అతని మీద జయము పొందలేరు. చప్పట్లు కొట్టండి. నేను బయట కుల వ్యక్తినే కావచ్చు, కానీ అంతరంగంలో మాత్రం నేను దేవుని వ్యక్తిని. రంగపు రోషం దేవుని రోషం, అంతరంగపు కషి దేవుని కషి. ఇందాక నేను మాట్లాడిన మాటలో మీకు అర్థమైందో లేదో, నా అంతరంగము దేవుని కార్యానికి సిద్ధపడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. నా అంతరంగము దేవుని మహత్తరమైన కార్యము చూడబోతుంది. పెదాలతో పలికి కాదు, హృదయమందు విశ్వసించి మాట పలుకుతున్నాను. చెప్పండి, ఎక్కడ పలకాలి? హృదయమందు. రాంగ్ రిపోర్ట్లు డాక్టర్ గారు ఇచ్చారా? ఆ రిపోర్ట్లు మారిపోవును గాక. హృదయంలో విశ్వసించు, నోటితో పలుకు. నీ భర్త మార్పు చెందలేదా? నా భర్త మారుతాడు అని హృదయంలో విశ్వసించు, నోటితో పలుకు. నువ్వు పలికింది దేవుడు స్థిరపరుస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? లేక నీ తోబట్టులు అల్లాడిపోతున్నారా? ఏ పరిస్థితుల్లోనైనా నీ అంతరంగంలో మార్పుకే ఒక గొప్ప సూచన. ఆ సూచనకి ఎన్నో కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బల్లార్దన కార్యక్రమం. బల్ల తీసుకునేటప్పుడు చాలామంది సిద్ధపడి వస్తారు, శారీరకంగా సిద్ధపడి వస్తారు, కానీ అంతరంగం సిద్ధపడదు. సిద్ధపడ్డ వాళ్ళు ధన్యులు. మా అంతరంగం సిద్ధపడి వచ్చామయ్య అన్నోళ్ళు చేతులెత్తండి. మరి మిగతా వాళ్ళు బల తీసుకున్న వాళ్ళందరూ మరి ఏం చేశారు? అంతరంగం తిట్టే అంతరంగంగా, కొట్టే అంతరంగంగా, వీలైతే జుట్లు పెట్టుకొని తిట్టే అంతరంగంగా. లోపల అంతరంగం స్వభావం మారలా, లోపల సరుకు మారలా, లోపల దయ్యపు సరుకే ఉంది. ఇంకా మన అంతరంగం ఎప్పుడైతే మారుతుందో, అంతరంగాన్ని బట్టి నేను నా దేవుని కుమార్తెను, అంతరంగాన్ని బట్టి నేను నా దేవుని కుమారుడను అని నేను గట్టిగా బల్లగుద్ది చెప్పగలను. హల్లెలూయా. అంతరంగం మారకపోతే నేను దేవుని కుమారుని కాదు. అంతరంగం మారకపోతే నేను దేవుని కుమార్తెను, లేక నువ్వు దేవుని కుమార్తెవు కావు. ఏం మారాలి? అంతరంగం. నా గుండె మారాలి. నా హృదయము పాపాన్ని ఆశపడకూడదు, పరిశుద్ధతను ఆశపడాలి. నా హృదయము చెడును ఆశపడకూడదు, పరిశుద్ధతను ఆశపడాలి. నా హృదయము అలంకరణ కాదు ఆశపడేది, దేవుని యొక్క కనికరాన్ని ఆశపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మన అంతరంగము మార్చబడినతే తప్ప ఆశీర్వాదాలు మన మీదకి రావు. ఇప్పుడు ఆశీర్వాదాలు రావాలంటే మొదలు ఏం చేయాలి?
మన అంతరంగం మార్పు చెందాలి. నా అంతరంగం మార్చబడాలి అని నేను కోరుకుంటున్నాను అన్నవాళ్ళు మీ కుడి హస్తం పైకి చూపిస్తారా? నా అంతరంగం ఈరోజు నుండి మార్చుకుంటాను. రైట్. అంతరంగం మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పైన అయితే సబ్బు పెట్టి రాద్దాం, బట్టలు అయితే సర్ఫ్ పెట్టి ఉతుకుదాం. లోపల అంతరంగం ఎట్ట మారుద్ది చెప్పండి? వాక్యము లోపలికి వెళ్ళటం వల్ల, ఈ అంతరంగము మారాలి అనే పట్టు నీలో ఉండటం వల్ల, నువ్వు తీసుకునే తీర్మానం వల్ల నేను కొత్త వ్యక్తిగా మారాలి. ఇంకా ఉంది కదా, నూతన మనస్సు, స్థిరమైన మనస్సు నూతనముగా నాలో, చెప్పండి, స్థిరమైన మనస్సు నూతనముగా నాలో పుట్టించు. అలా అడగండి యేసయ్యని, యేసయ్యా నా అంతరంగాన్ని మార్చు, నూతనమైన మనస్సు నాకి. అంతకుముందు తిట్టే మనస్సు, గొడవపెట్టే మనస్సు, దొంగ మనస్సు, మోసం చేసే మనస్సు, పాపిష్టి మనస్సు వద్దయ్యా, ఒక కొత్త మనస్సు. అడగండి, ఒక కొత్త మనస్సు నాకు యేసయ్యా అని అడగండి. ఎంతమంది కొత్త మనస్సు కావాలి? అప్పుడే మీ అంతరంగాలు మారినట్టు. దాన్ని మారు మనస్సు అంటాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకోటి, ఒక మనిషి మారాడు అంటానికి గుర్తు ఏంటంటే, చెప్పండి, మారాడు అంటానికి గుర్తు ఏంటి? మాట లేక ప్రవర్తన. ఒక మాట ఎందుకు మారింది? అంతరంగం మారింది కాబట్టి. హృదయంలో ఏముంటుందో మాట అదే వస్తుంది. కాబట్టి మన హృదయము మార్చుకుందాం, మన అంతరంగాన్ని మార్చుకుందాం. అంతరంగంలో యేసయ్య వాక్యాన్ని, అంతరంగంలో యేసయ్య సన్నిధిని, అంతరంగంలో యేసయ్య అభిషేకాన్ని ఉంచుకొని ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా జీవించుతాం. అలాంటి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. అందరూ మోకరించండి, చిన్న మాట ప్రార్థన చేసి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సమయాన్ని ప్రభుకి అప్పచెప్తాను. అందరం మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం మోకరించాలా. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఘనమైన దేవా మీకు స్తోత్రం, రోషం కలిగిన దేవా మీకు స్తోత్రం, జీవం కలిగిన దేవా మీకు స్తోత్రం. నాయన ఈ రోజు నా ప్రభువా, అయ్యా మీ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీ చేతులు పెడుతున్నాను. అయ్యా అంతరంగము మారాలనే మనస్సు అయ్యా నూతనంగా పుట్టించు, నా అంతరంగాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని అయ్యా రోధించే స్త్రీలుగా అయ్యా ఈ బిడ్డలను సిద్ధపరచున్నాను. ఆయన మీ కృపలో భద్రపరచండి. అయ్యా నన్ను మార్చు అని అయ్యా కన్నీటితో రోధించవరిగా చేయండి. మీ కృపలో భద్రపరచమని, పెదాలను బట్టి భక్తి కాదు కానీ అంతరంగపు భక్తి దయచేయండి. మీ కృపలో భద్రపరచమని, ప్రతి బిడ్డలను దీవించమని నన్ను ప్రేరేపించి అయ్యా మీ వాక్యం నాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. చేతుల పైకి తీసి స్తోత్రాలు చెల్లుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.